భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి పార్లమెంటు వేదిక కాబోతోంది. దశాబ్దాల కల కోట్లాది మంది మహిళల ఆకాంక్ష అయిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచే డీలిమిటేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. నేటి నుండి 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 3 కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇందులో లోక్సభ స్థానాలను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పు కోసం ప్రత్యేక బిల్లులు ఉన్నాయి. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతా 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీ సరిపోతుంది. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నామని ఇండియా కూటమి చెబుతోంది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెగేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. మరొక 68 మంది మద్దతు అవసరం. అది ఎలా సాధిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే ఆ మేరకు అధికారపక్ష బలం పెరిగినట్లవుతుంది. నేడు డీలిమిటేషన్ పై కీలక ముందడుగు పడుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు కూడా పార్లమెంటు సమావేశాలు కాబోతున్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు భారత పార్లమెంట్ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక కీలక మైల్ స్టోన్ గా నిలిచిపోయినుంది. దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఆయా రాష్ట్రాలు 50% రిజర్వేషన్లు కల్పిస్తుండగా ఇప్పుడు చట్టసభల్లో అసెంబ్లీ, లోక్సభలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే కీలకమైనటువంటి బిల్లులు ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. మహిళలకు వారి 33% రిజర్వేషన్లు లోక్సభలో, అసెంబ్లీలో, శాసనసభల్లో వారికి కల్పిస్తూ పెట్టినటువంటి బిల్లుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. 81వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆర్టికల్ 81కి 131వ రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి భావిస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి విషయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 16, 17, 18 3 రోజుల పాటు వీటిని నిర్వహిస్తున్నారు. ఒకవైపు పార్లమెంట్ లో, ఒకవైపు 2 సభల్లో కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. లోక్సభలో ఉన్నటువంటి స్థానాలను 500 స్థానాలకు సంబంధించి వీటి 850కి పెంచేటువంటి ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు వైపు నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వైపు భావిస్తున్నారు. మొత్తానికైతే ఇటు లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా బిల్లు, ఈ 3కు సంబంధించినటువంటి కీలకమైన అంశాలపైన కేంద్ర ప్రభుత్వం బిల్లులు తీసుకురాబోతుంది. ఇప్పటికే మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా డీలిమిటేషన్ ఇష్యూకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా కాన్సెన్సస్ అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. హరాబరిగా కేంద్ర ప్రభుత్వం కావాలని ఒక రాజకీయ దురుద్దేశంతో దీన్ని తీసుకొస్తుందని చెప్పేసి కూడా వారు నిన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలుమార్లు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గతంలో అనేక మార్లు దీన్ని ప్రవేశపెట్టాలని చూసినప్పటికీ కూడా వివిధ ఆటంకాలతోటి అది ముందుకు సాగలేదు. గతంలో కూడా 2026 జనాభా లెక్కల తర్వాత నిర్వహించేటువంటి డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామని చెప్పేసి గతంలోనే వైపు నారీ అభివందన్ బిల్లును గతంలో ప్రవేశపెట్టారు. అది నడుస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని 2011 జనాభా లెక్కలతో తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ పక్షాలన్నీ కూడా దీని ఒక సంబరంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇందులో ఈ మహిళలకు ఇచ్చేటువంటి 33% రిజర్వేషన్ అంశం సంబంధించి ఇప్పుడు వివిధ పార్టీలు ఒకే స్టాండ్ పై ఉన్నప్పటికీ కూడా ఇటు డీలిమిటేషన్ పైనే ప్రధానంగా అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అందులో అన్ని పార్టీలతోటి ఒక అగ్రపక్ష సమావేశం నిర్వహించి ముందుగానే అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒంటరి పోకడతో వ్యవహరిస్తూ హరిపరిగా తీసుకెళ్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. దీంతో ఈ రోజు నిర్వహించబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కేంద్రం పైన సహకరిస్తాయని చూడాల్సి ఉన్నది. 2/3 వంతు మెజార్టీతో ఆ రాజ్యాంగ సవరణ బిల్లులు చేయాల్సి ఉంటది కాబట్టి ఆ మేరకు వీటికి బలం చేకూరుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి.